అందరికీ మరణాత. దేవుని రాజ్యంలో పౌరుషత్వం పొందాలనుకునే మనందరికీ కూడా దేవునికిని మనకు ఉన్నటువంటి సంబంధాన్ని గ్రహించినట్లయితే ఆయన యాజకుడు యజమానిగా ఉన్నాడు, మనం సేవకునిగా ఉన్నాం. ఎందుకంటే యేసు ప్రభు వారు తన తండ్రి చిత్తానుసారంగా భూమి మీదకు వచ్చి ఎలా బ్రతకాలో మనకు చూపించి ఆయన వెళ్ళారు కనుక ఒక వ్యక్తి కింద పనిచేయాలన్నా, ఒక వ్యక్తి కింద చిన్నగా బ్రతకాలన్నా ఒప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు కనుక బైబిల్ నుండి కొన్ని విషయాలు మనం గమనించినప్పుడు బానిసత్వం నుండి స్వతంత్రతను ఇస్తానని ఆయన పలుకుతున్నాడు. అంటే పాపముల నుండి విముక్తిని చేసి దేవుడికి దాసులొకటి చేత ఆయన పరిశుద్ధతను కలుగు చేసి దాని యొక్క అంతిమము నిత్య జీవం అని పలుకుతున్నాడు. అంతేకాకుండా సేవకునిగా ఉంటే గొప్పతనం అంటున్నాడు. అంటే మీలో ఎవరైనా గొప్పవారుగా ఉండాలని అనుకుంటే వారు పరిచారకులుగా ఉండాలని అంటున్నాడు. తను తాను తగ్గించుకోవాలని 4 సువార్తల్లో కూడా ఆయన పలుకుతున్న మాటలు మనం గ్రహించాలి. అంతేకాకుండా ఇంకా మనం గమనించినప్పుడు దేవుడు పలుకుతున్న మాట ఏమిటి అంటే, మరి తగ్గింపులో ఔన్నత్యం ఉంటుంది అంటున్నాడు. కాగా ఈ బిడ్డను చూసి తను తాను తగ్గించుకున్నవాడు రేపటి దినాన దేవుని రాజ్యంలో గొప్పవాడు అవుతాడని మత్తయి సువార్త మరి 8లో ఆయన మనతో పలుకుతున్నాడు. ఇవన్నీ పక్కన పెడితే ఒక శతాధిపతి ఉన్నాడు, అనగా మరి 100 మంది సైనికులకు అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆయన మరి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఆయన పలుకుతున్న మాట ఏమిటి అంటే, ఐ డింట్ ఈవెన్ నాట్ వర్తీ టు కమ్ టు యూ అని అంటున్నాను. నేను ఇంకా పాత్రుడను కాదు, అయినా సరే నీ వద్దకు వచ్చా. మరి నీవు నా దగ్గరికి, నా సేవకుడి దగ్గర రావాల్సిన అవసరం లేదు, కేవలం ఒక్క మాట చెప్పు యేసయ్యా, నా దాసుడు స్వస్థపరచబడతాడని పలికినప్పుడు దేవుడు ఎంతో మూర్చిపోయి మరి వెళ్ళకుండా కనుసైగుతున్న ఒక మాటతోనే తన దాసుని స్వస్థపరచడని విషయం మనకు తెలుసు. అంటే తనకున్నదంతటి కూడా పక్కన పెట్టి దేవుడు మహాధికారి కలిగిన వాడని దీనత్వాన్ని చూపించాడు, లోబడి మరి ఆయన చూపించగలిగాడు. మనం కూడా ఎవరో చెప్పారని కర్తవ్యాన్ని బట్టి మనం లోబడటం కాదు, దేవుడు మనకి ఏం చేశాడు, ఆయన ప్రేమను ఎంత చూపించాడు, మనం ఇంకా బ్రతుకున్నామంటే ఏమిటి కారణం అనే దాన్ని బట్టి అయినా సరే మనం లోబడగలిగినట్లయితే ఆయన రాజ్యంలో పౌరసత్వాన్ని పొందగలుగుతాం. కనుక మరి ఈ పౌరసత్వాన్ని పొందిన తర్వాత ఆయన రాజ్యంలో మనకు ప్రతిఫలించేది ప్రేమను, శాశ్వతమైనటువంటి సంతోషాన్ని, అన్నిటికి మించినటువంటి ఆనందం, మరి సంతృప్తినిస్తాడు. కనుక మనం కూడా ఆయన రాజ్యంలో పౌరుషత్వాన్ని దీనత్వంతో లోబడి పొందుకునే శక్తి, ఆయన ప్రతిఫలాన్ని అనుభవించే గొప్ప ధన్యత వీక్షిస్తున్న మీ అందరికీ కలుగును గాక. ఆమేన్. మరణాత.